ఒకే రోజు ఒకే తిథి జననం వివాహం శ్రీరాముని దివ్యలీల. జై శ్రీరామ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరామనవమి జరుపుకోవడానికి కారణాలు ఈ వీడియోలో చూద్దాం. అయోధ్య అనే పవిత్ర రాజ్యంలో రాజు దశరథుడు అన్ని సంపదలతో ఉన్నా తనకు సంతానం లేకపోవడం వల్ల లోలోపన చాలా బాధపడుతూ ఉండేవాడు. తన వంశాన్ని కొనసాగించే వారసుడి కోసం అతని హృదయం తపించేది. ఈ కోరిక నెరవేరాలని భావించి మహర్షుల సూచనతో పవిత్ర పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞంలో అగ్నిదేవుడి కృపతో ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై అమృతంతో నిండిన పాయసం ఇచ్చాడు. దశరథుడు ఆ ప్రసాదాన్ని తన భార్యలు కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచగా కొంతకాలం తర్వాత దివ్య క్షణం వచ్చింది. చైత్రమాస శుక్లపక్ష నవమి రోజున సూర్యకాంతిలా ప్రకాశించే శ్రీరాముడు కౌసల్య గర్భంలో జన్మించాడు. అదే సమయంలో భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా జన్మించి అయోధ్యలో ఆనందోత్సాహాలు నిండిపోయాయి. ఈ జననం సాధారణం కాదు. ఇది భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు అవతరించిన దివ్య క్షణం. ఆ రోజు భూమి, ఆకాశం, దేవలోకాలు అన్నీ సంతోషంతో నిండిపోయాయి. ఇదే సమయంలో ప్రపంచంలో అధర్మం పెరుగుతూ ఉండగా లంకలో రావణాసురుడు తన అపారమైన తపస్సుతో గొప్ప వరాలను పొందాడు. ఆ వరాల గర్వంతో అతను మరింత అహంకారిగా మారి దేవతలను, ఋషులను బాధిస్తూ లోకాలన్నింటిలో భయాన్ని సృష్టించాడు. అతని శక్తి పెరిగే కొద్దీ ధర్మం తగ్గిపోతోంది. ప్రజలు కష్టాల్లో పడిపోయారు. ఈ అహంకారాన్ని నాశనం చేయడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి శ్రీరాముడు అవతరించిన దివ్య కారణం మరింత స్పష్టమైంది. శ్రీరాముడు కేవలం ఒక రాక్షసుడిని సంహరించడానికి మాత్రమే కాదు, సమస్త లోకాలలో వ్యాపించిన అధర్మాన్ని మూలంతో సహా నిర్మూలించడానికి అవతరించాడు. దుష్టుడైన రావణాసురుడిని అంతమొందించడంతో పాటు అయోధ్యలో ప్రారంభమైన అంతర్గత సమస్యలు కూడా పరిష్కరమయ్యేలా తన ధర్మపాలనతో సరిదిద్దుతాడు. రావణుడు తన కుటుంబంలోనే కాకుండా అన్ని లోకాలలో విధ్వంసాలకు కారణమైతే, శ్రీరాముడు ఆ విధ్వంసాలకు కారణమైన మూల కారణాలను గుర్తించి వాటిని నిర్మూలిస్తూ ఆ కారణాలకు కేంద్రబిందువైన రావణాసురుణ్ణి కూడా సంహరించి విశ్వానికి శాంతిని తీసుకువస్తాడు. అతని అవతారం ద్వారా కేవలం ఒక యుద్ధం గెలిచినది కాదు, ఒక విలువ గెలిచింది. ధర్మం, సత్యం, న్యాయం, కర్తవ్యబోధలతో నిండిన రాజ్యపాలన ద్వారా అయోధ్యను సుఖశాంతులతో నింపి ప్రజలందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. రామరాజ్యం అనే సువర్ణయుగాన్ని స్థాపించి సమాజానికి సమతుల్యతను అందించాడు. శ్రీరాముని అవతారం వెనుక ఉన్న ఈ దివ్య సంకల్పంలో సీతారాముల కళ్యాణ ఘట్టం కూడా అత్యంత కీలకమైనది. ఈ పవిత్ర సంఘటనకు శ్రీకారం చుట్టింది విశ్వామిత్ర మహర్షి ఆగమనం. మహర్షి యజ్ఞాలను రాక్షసులు భంగపరుస్తుండగా వాటిని రక్షించడానికి శ్రీరాముడు మరియు లక్ష్మణులను తనతో తీసుకువెళ్లాలని దశరథుని వద్ద కోరాడు. ఆ మహర్షి మార్గదర్శకత్వంలో రామలక్ష్మణులు అరణ్యాలలో సంచరిస్తూ రాక్షసులను సంహరించి యజ్ఞాలను విజయవంతంగా పూర్తిచేశారు. తర్వాత విశ్వామిత్ర మహర్షితో కలిసి రామలక్ష్మణులు మిథిలపురం చేరుకున్నారు. అక్కడ జనక మహారాజు శివుని దివ్య ధనుస్సుతో సీతాదేవి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మహావిల్లును ఎత్తి దానిని వంచగలిగినవాడే సీతాదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అనేక రాజులు, వీరులు ప్రయత్నించినా ఆ విల్లు కదలలేదు. అప్పుడు శ్రీరాముడు ముందుకు వచ్చి ఆ మహాధనుస్సును ఎంతో సులభంగా ఎత్తి వంచగా అది ఘోరమైన నాదంతో విరిగిపోయింది. ఆ శబ్దంతో సర్వలోకాలు కంపించాయి. సీతాదేవి ఆనంద బాష్పాలతో శ్రీరాముని వైపు నడిచి వెళ్లి పుష్పమాలను ఆయన మెడలో వేసింది. ఆ క్షణంలో దివ్య కాంతి విరజిమ్మి దేవతలు పుష్పవర్షం కురిపించారు. అనంతరం వేదమంత్రాల మధ్య శ్రీరాముడు మరియు సీతాదేవి వివాహం ఘనంగా జరిగింది. ఈ దివ్య కలయిక లక్ష్మీనారాయణుల యుగళ స్వరూపంగా భావించబడింది. ఈ విధంగా శ్రీరాముని జననం నుండి
ఆయన వివాహం వరకు జరిగిన ప్రతి సంఘటనలో ధర్మం, ప్రేమ, భక్తి, కర్తవ్య బోధనలు దాగి ఉన్నాయి. రావణాసురుడి అహంకారం ఎంతటి శక్తివంతమైనా సరే చివరికి ధర్మం ముందు తలవంచాల్సిందే అనే సందేశాన్ని ఈ గాథ మనకు తెలియచేస్తుంది. శ్రీరామనవమి రోజు ఈ దివ్య గాథను స్మరించుకుంటూ మనం కూడా సత్యం, ధర్మం మార్గంలో నడవాలని సంకల్పించాలి. అదే శ్రీరామనవమి రోజు జననం, దివ్య కళ్యాణం, ధర్మ విజయం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై సీతారాం, జై శ్రీరామ్.